ఎవరో పెళ్ళికి అక్షతలు వేయడానికి పెద్దలు వస్తారు, వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేస్తారు. శీఘ్రమేవ సుపుత్రాప్రాప్తిరస్తు అంటాడు ఆయన. నోరు మూసుకుని ఉండాలి పెద్దవాళ్ళు, వాళ్ళు ఉండరు. నేనేమీ మొహమాట పండు ఉన్నట్టు చెప్పడానికి. అలా భయపడిన నాడు నేను ఈ వేదిక మీద కూర్చోను. అక్కరలేని పెద్దరికాలు దగ్గర పెట్టుకుని అప్పుడే ఎందుకు 2 ఏళ్ళు వాళ్ళు సంతోషంగా గడపాలంటారు. ఆయన మనసు చివుక్కుమంటుంది. చివుక్కుమన్న మనసుతోటి చిచ్చి అప్రయోజకులకు ఆశీర్వచనం చేశానని ఈశ్వరా నన్ను మన్నించని వెళ్ళి ఇంకో 100 గాయత్రి చేస్తాడు. ఆ తర్వాత 10 ఏళ్ళు నువ్వు కనపడ్డవాడి చుట్టూ తిరిగి దేవాలయాల చుట్టూ తిరగాలి. ఎందుకు వచ్చిన దరిద్రం? నువ్వు ఎందుకు వెళ్ళినట్టు గృహస్థాశ్రమంలోకి వెళ్ళిందే సంతానం కోసం. ధార్మికమైన సంతానాన్ని పొంది ఆమె తల్లి అయి ఆయన తండ్రి అయి సంతోషంతో గడపాలి. రఘువంశంలో కాళిదాస మహాకవి రఘుమహారాజు గారి గొప్పతనం ఏమిటి అన్నదానికి ఒక శ్లోకం చెప్తాడు. త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం అంటాడు. త్యాగాయ సమృతార్థానాం, ఆర్జించాడు దానం చేయడానికి. సత్యాయ మితభాషిణాం, ఎక్కువ మాట్లాడాడు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే అసత్య దోషం వస్తుందేమోనని. యశసే విజిగీషూణాం, ఆయన దండయాత్ర చేస్తాడు కీర్తి కొరకు మాత్రమే. అలాగే ప్రజాయీ గృహమీధినాం, ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నాడు దీని కొరకు అంటే ధార్మికమైన సంతానము కొరకు. అసలు ఆశ్రమం మారగానే దంపతులిద్దరూ తలంబ్రాలు పోసుకునేటప్పుడు అడిగేటటువంటి మంత్రములలో ఉన్నటువంటి ప్రార్థన అదే. మనకి ఐశ్వర్యము కలుగుగాక, నీతో కలిసి యజ్ఞము చేయుదునుగాక, నీ వలన నాకు కుమారులు కలిగెదరుగాక, మనం భగవత్ సంబంధమైన కార్యములు చేసేదముగాక. ఇద్దరు ప్రతిజ్ఞలు చేసుకుంటూ తలంబ్రాలు పోసుకుంటారు. ఆ అక్షతారోపణం చేసుకునేటప్పుడు దేవతలను 3 మాటలు చేసేటటువంటిది సమంత్రకం. అందుకే ఆ తలంబ్రాలు పోసుకునేటటువంటి ఘట్టంలో ప్రజామేకామత్ సమృద్ధ్యతాం, యజ్ఞోమేకామత్ సమృద్ధ్యతాం, శ్రియోమేకామత్ సమృద్ధ్యతాం అని చెప్తారు. మాకు ఐశ్వర్యము కలుగుగాక, మాకు తగినన్ని పశువులు తగినంత ఐశ్వర్యము కలుగుగాక, మాకు ధార్మికమైన సంతానము కలుగుగాక. ఆ తలంబ్రాలు పోసుకునేటప్పుడు మీరు మంత్రంతో పిలిచారు కాబట్టి దేవతలు వచ్చి నిలబడతారు అనుగ్రహించడానికి. అప్పుడు ఆ దేవతల పట్ల గౌరవ భావనతో తలంబ్రాలు పోసుకోవాలి తప్ప వీడియోలో పడ్డం కోసం అని చెప్పేసి మెడ ఇలా తిప్పి తలంబ్రాలు పోసుకుంటే అది దేవతలకు అవమానం. ఆ తర్వాత నువ్వు అందరి కాళ్ళు కడుపులు పట్టుకోవాల్సిన అవసరం ఎందుకు కలుగుతుంది? నువ్వు ఏ మంత్రంతో తలంబ్రాలు పోసుకుంటున్నావో, ఏ సిద్ధి కొరకు పోసుకుంటున్నావో ఆ సమయంలో నువ్వు జాగ్రత్తగా భక్తిభావనతో పరమేశ్వరుని యందు పూనికతో కూర్చుని ఉండగలిగితే సమస్తమైనటువంటి సంపత్తి దేవతల యొక్క అనుగ్రహము చేత కలుగుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు అవమానించడం ఎందుకు, తర్వాత గుండెలు బాదుకుని తిరగడం ఎందుకు?